హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే మనకి లేటెస్ట్గా ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుందండి. అది ఏంటి అంటే లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది. మనకి పథకాలకు సంబంధించి చాలా లేట్ అవుతుంది కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందుగా పెట్టడం వల్ల ఈ పథకాలు అనేది రిలీజ్ చేయలేం కాబట్టి ఈ పథకాలన్నిటి కోసమని ఎలక్షన్స్ కూడా వాయిదా వేయబోతున్నారు. దాని గురించి డీటెయిల్గా చెప్తాను. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 100 రోజుల లోపల మనకి వాళ్ళు పెట్టిన 6 గ్యారంటీ పథకాలన్నీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు కదండి. వాటిల్లో కొన్ని మాత్రమే మనకి అమల్లోకి తీసుకొచ్చారు, మరికొన్ని అయితే పెండింగ్ పడిపోయినాయి. అందులోనూ మళ్ళీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ పెండింగ్ అలాగే ఉండిపోయిందండి. ఇలా పథకాలన్నీ కూడా లేట్ చేయడం వల్ల ప్రజల్లో అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ పథకాలన్నింటినీ కూడా ముందుగా త్వరగా అమలు చేయాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే వాయిదా వేయాలని ఒక 2 నెలలు వెనక జరిపి ఎలక్షన్స్ అయితే వాయిదా వేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్ కోసం టైం చాలా అయిపోయిందండి. 4 నెలల క్రితమే దాని సమయం అయితే ముగిసింది. కానీ ఈ పథకాల గురించి ఇంకా కొద్దిగా లేట్ చేయాలని చూస్తున్నారు. ఇంకా 2 నెలలు మాత్రం వాయిదా వేసి దాని తర్వాత ఎలక్షన్ అయితే పెడదామని చూస్తున్నారు. ఈ లోపలే మనకి వీళ్ళు పెట్టిన 6 గ్యారెంటీలు కంప్లీట్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారండి. మనకి ఇందిరమ్మ ఇళ్ళే కావచ్చు, చేయూత పథకం కింద 4,000 6,000 రూపాయలు పెన్షనే కావచ్చండి. ఇంకా 2,500 మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలు ఇస్తామన్న 2,500 పథకం కూడా అన్నీ కూడా అంతేకాదండి. కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఇవన్నీ కూడా రిలీజ్ చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతారంటండి. ఇంకా మనకి చాలా ఇది పెద్ద గుడ్ న్యూసే కావచ్చు. ఎందుకంటే ఎలక్షన్స్ పెడితే కనుక లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే కనుక ఇంకా 2 నెలలు మనకు లేట్ అవ్వచ్చు. అందుకనే ఇది కొంచెం వాయిదా వేసి ఈ లోపల ఈ పథకాలన్నీ రిలీజ్ చేసిన తర్వాత ఎలక్షన్స్ పెడదామని చూస్తున్నారంటండి. ఇలా కనుక చేస్తే మనకు అన్ని పథకాలు జూలై నుంచి అమల్లోకి వచ్చేస్తాయండి. మనకి ప్రతి ఒక్క పథకం కూడా జూలై నుంచి మనకి అమల్లోకి తీసుకొచ్చేస్తారు. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.